విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. 87 సెంట్ల స్థలం పరిహారానికి 42 ఏళ్లు పోరాటం చేసిండట. 81 ఏళ్ల వయసులో హైకోర్టులో వృద్ధుడి విజయం. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశం. ఇది భూసేకరణ చట్టం ప్రకారం కృష్ణా జిల్లా, అప్పటి కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడుకు చెందిన ఓలేటి వెంకటనారాయణట. 87 సెంట్లు అంటే దాదాపు ఒక 3 సెంట్ల తక్కువ ఎకరం. భూసేకరణ చేసిందట 1970s ఆ ప్రాంతంలో. 77లో భూసేకరణ చేసింది అప్పుడున్న ప్రభుత్వం. ఆ భూసేకరణలో ఎంతో పాటుగా చాలామంది భూములు పోయినాయి. ఒక 70-80 ఎకరాల దాకా భూములు పోయినాయట. దాంట్లో ఈయనకి పరిహారం రాలే. కొంతమంది కోర్టుకు పోయి తీసుకున్నారు, ఎకరానికి 5,000 రూపాయలు సుమారుగా చొప్పున. కానీ ఆయన కోర్టుకు పోలేకపోయిండు. అప్పుడు అధికారుల చుట్టే దరఖాస్తులు పెట్టుకుంటూ తిరిగిండు, నాకు ఇవ్వండి పరిహారం, నా భూమి కూడా పోయిందని. కానీ నేను ఎవడు పడుచుకోలే. తిరిగి ఆయన 82 నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ 2020 42 ఇయర్స్ పట్టింది ఆయన పోరాటం. ఆయన వృద్ధుడు అయిపోయిండట, 87 సంవత్సరాలకు వచ్చిండ్రు. ఈ తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత కావట్లేదని 2009లో హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఈ ఆఫీసర్లకు ఇచ్చిన అన్ని దసరాలు పట్టుకొని హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగి మొన్న 2023 మార్చి ఆ ప్రాంతంలో తీర్పు వచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిండు. ఆయనకు అప్పుడు ఇస్తానన్న 5,000 6% ఇంట్రెస్ట్తో ఇవ్వండి. కానీ వీళ్ళు వేసిన పిటిషన్లో మధ్యలో 2013 భూసేకరణ చట్టం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చింది. మార్కెట్ రేటుకి 5 రేట్లు కలిపియాలనేది దాంట్లో ఉంది. దాని ప్రకారం మళ్ళీ వాళ్ళు ఇంట్రీమ్ అప్లికేషన్ కూడా వేశారు. దాన్ని పరిగణలో తీసుకోకుండా పాతదాన్ని ఎప్పుడు 82లో ఏదైతే ఇచ్చారో దాన్నే 6% ఇంట్రెస్ట్తో అంటే నష్టపోతానని నేను డివిజన్ బెంచ్కి పోయిండు. ఆ డివిజన్ బెంచ్ నేను తీర్పు ఇచ్చింది. ఏమిచ్చింది తీర్పు? 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆ భూమికి ఏదైతే ఆయన అన్న 87 సెంట్లకి ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందో ఆ రేటు ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆయనకి నష్టపరిహారం ఇవ్వాలి 9% వడ్డీతోని. దాంతోపాటు 5,000 అప్పుడు ఇవ్వాల్సిన 5,000 కూడా 9% వడ్డీతో ముందు 2 విభాగాలుగా తీర్పిచ్చింది. ఫస్ట్ ఇస్తానన్న 5,300 ఏదైతుందో ఆయన ఫైట్ చేసింది, దాన్ని 9% వడ్డీతో 2023 వరకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మిగతాది మళ్ళీ 2013 చట్టం ప్రకారం మళ్ళీ ఇవ్వాలి. 2 రకాల కంపెన్సేషన్లు వస్తాయి. మొత్తానికి అయితే 42 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. పాపం 42 సంవత్సరాలు మామూలు విషయం కాదు.